నిరుపేద కుర్మ కుటుంబంలో పుట్టి సబ్బండ వర్గాల గొంతుకైన తెలంగాణ గానకోకిల మన బెల్లి లలితక్క. కష్టాలే ఆమెకు పాఠాలు నేర్పాయి. చిన్నతనంలోనే చదువు మానేసి భువనగిరి స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా పనిచేసింది. అక్కడ కార్మికుల కష్టాలను చూసి చలించి పాటే ఆయుధంగా ఉద్యమించింది. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలిగా లేడీ గద్దర్గా ఊరూరు తిరుగుతూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన దిశాలి ఆమె. పదవుల కోసం కాదు, తన జాతి విముక్తి కోసం పాడారు. అన్యాయాన్ని ఎదిరించడంలో ఆమెది సింహగర్జన, పేదవాడి కష్టంలో ఆమెది తల్లి ప్రేమ. భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ వచ్చినా ప్రజల పక్షాన్నే ఉంటానని చాటి చెప్పిన నిస్వార్థ నాయకురాలు ఆమె. ఆమె పాట కేవలం వినోదం కాదు, ఆమె పీడిత ప్రజల ఆయుధం. పాట గొంతు నొక్కేయాలని శత్రువులు ఆమెను 17 ముక్కలుగా కోసి చంపింది. కానీ వారు చంపింది లలితను మాత్రమే, ఆమె పాడిన పాటను కాదు. నేడు స్వరాష్ట్ర తెలంగాణలో ప్రతి గుండెలోనూ ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది. తెలంగాణ సిద్ధించే వరకు చరిత్ర పుటల్లో ఎప్పటికీ చెరగని ముద్రే. జోహార్ బెల్లి లలితక్క, జోహార్.